Subscribe and share my channel Sudarsana. నమస్కారం. కార్తీక మాసంలో తప్పకుండా వినవలసిన కార్తీక పురాణ కథలను తెలుసుకుందాం. కార్తీక పురాణము 13వ అధ్యాయము ఉపనయన విశేషము. వశిష్ఠుడు తిరిగి ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. ఓ మిథిలాధిపతి, కార్తీక మాసమునందు చెయ్యదగిన ధర్మములు మా తండ్రి బ్రహ్మదేవుడు చెప్పినవి నీకు చెప్పుచున్నాను వినుము. ఈ ధర్మములు ఆచరించినచో నరక భయము ఉండదు, జనన మరణాది సంసార బంధములు ఉండవు. కార్తీక మాసములో కన్యాదానము, నదీ స్నానము, బ్రాహ్మణ కుమారులకు ఉపనయనము, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము చాలా ప్రశస్తములు. పేద బ్రాహ్మణుని కుమారుని ఉపనయనమునకు సమస్త సంభారములు ఇచ్చినచో విశేష పుణ్యం కలుగుతుంది. ఎందుకంటే ఉపనయనమైన బ్రహ్మచారి చేసిన గాయత్రీ జపము వలన ఈ ద్రవ్యములు ఇచ్చిన దాతకు పంచమహాపాతకములు నశిస్తాయి. గాయత్రీ జపము, హరి, శివపూజ, వేద విద్యాదానము చేస్తే వాని ఫలితము ఇంత అనే చెప్పడం సఖ్యమే కాదు. 1000 చెరువులు తవ్వించుట, 100 రావి చెట్లు నాటించుట, బావులు 1,000 త్రవ్వించుట, 100 తోటలు వేయించుట, వీటి వలన కలుగు పుణ్యము ఒక్క విప్రబాలకునికి ఉపనయనం చేయించితే ఆ పుణ్యములో 16వ వంతుకు కూడా రావు. ఉపనయనము మాఘ వైశాఖ మాసములలో శ్రేష్టమంటారు. అందుచేత కార్తీక మాసములో విప్రబాలకునికి ఉపనయనం చేయింతునని వాగ్దానం చేసి ఆ తర్వాత ద్రవ్యమును ఇవ్వాలి. దీనివలన అనంత ఫలితం కలుగుతుంది. ఇతరుల ధనముతో తీర్థయాత్రలు, పూజలు, సంతర్పణలు చేస్తే ఆ ఫలము ద్రవ్యదాతకు చెందుతుంది. బ్రాహ్మణ బాలునికి ఉపనయనమే కాదు, పేదవారికి వివాహములు చేయించిన అనంతమైన పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే తానే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసినవాడు అవుతాడు. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది, చెప్తాను, శ్రద్ధగా విను. వంగదేశమునకు రాజైన సువీరుడనువాడు తన దురాచారములచే జ్ఞాతుల వలన రాజ్యమును పోగొట్టుకొని అడవుల పాలయ్యను. అతని భార్య సౌందర్యము, సౌశీల్యము కలిగింది. వారు అడవిలో నర్మదా నదీ తీరములో పర్ణశాలలో కాపురం చేయుచుండగా ఆమె గర్భవతి అయి ఒక చక్కని కుమార్తెను కన్నది. ఆమె పెరిగి 8 ఏండ్ల వయసు గలదయ్యను. ఒకనాడొక మునికుమారుడు నర్మదా నదీ స్నానమునకు వచ్చి ఈ కన్యను చూసి దీనిని నాకిచ్చి పెండ్లి చెయ్యుమని రాజును అడిగాడు. అతడు, నేను కోరినంత ధనం ఇస్తే ఈ కన్యను నీకిస్తాను అని చెప్పాడు. మునికుమారుడు తాను చేసిన తపోబలముచే రాజు అడిగిన ధనమును సృష్టించి ఇచ్చాడు. రాజు తన కుమార్తెను అతనికిచ్చి పెండ్లి చేశాడు. కుమార్తె మునికుమారునితో వెళ్ళిపోయింది. కన్యాశుల్కముగా వచ్చిన ధనముతో ఆ రాజు అడవిలోనే సర్వభోగాలను అనుభవించుచుండెను. ఇలా ఉండగా ఆ రాజు భార్య మరలా గర్భవతి అయి ఇంకొక ఆడపిల్లను కన్నది. అది చూసి రాజు బ్రహ్మానందపడి, నేను చాలా అదృష్టవంతుడను, మరలా నాకు కూతురు పుట్టింది, దీనిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి చాలా ధనము సంపాదించవచ్చు అనుకున్నాడు. ఒకనాడొక యతీశ్వరుడు నర్మదా నదీ స్నానమునకు వచ్చి రాజును చూసి, నీవెవ్వరు, ఈ అడవిలో ఎందుకు ఉన్నావు అని అడుగగా, దారిద్ర్యముతో సాటి అయిన కష్టము లేదు, నాకు రాజ్యం పోయింది, ఆ దుఃఖముతో కందమూలములు ఫలములు తింటూ ఈ అడవిలో బతుకుతున్నాను అని చెప్పాడు. ఈ అడవిలో ఉండగానే నాకొక కూతురు పుట్టింది. పెండ్లియీడు వచ్చిన దానిని సమృద్ధిగా ధనము పుచ్చుకొని ఒక బ్రాహ్మణ కుమారునికి ఇచ్చి పెళ్లి చేశాను. ఆ ధనముతో సుఖంగా బతుకుతున్నాను. ఇంకేమి చెప్పమందువు అని అడిగాడు. రాజా, కన్యాశుల్కముతో బతుకుతున్నానని గొప్పగా చెప్పుకుంటున్నావా? అది ఎంత దోషమో నీకు తెలియనా? దానివలన నరకములో అసితపత్రం అనే దానిలో నిన్ను యమదూతలు పడవేసి బాధిస్తారు. అంతేకాదు, కన్యాశుల్క ధనముతో నీ పితృదేవతలను అర్చిస్తే వారు నీకు జన్మ జన్మలయందు పుత్ర సంతానము లేకుండా శపిస్తారు. అన్ని పాపములకు ప్రాయశ్చిత్తములున్నవి, కానీ
కన్యా విక్రయమునకు మాత్రము ప్రాయశ్చిత్తము లేదు. ఇప్పుడు ఈ రెండవ కూతురునైనా కార్తీక శుద్ధ విధియ దాటి ముహూర్తములో మంచి వరుని చూసి సాలంకృత కన్యాదానము చెయ్యి. కార్తీక మాసములో కన్యాదానము చేస్తే గంగాది సర్వతీర్థములలో స్నానం చేసిన పుణ్యము, అశ్వమేధాది యాగములు చేసిన పుణ్యము కలుగుతుంది అని చెప్పగా విని నీచబుద్ధి కలిగిన ఆ రాజు పరిహాసముగా, లోకమేమిటి, ధర్మమేమిటి, దానమేమిటి, ఫలమేమిటి? ఇవన్నీ మనం కల్పించుకున్నవే. పుత్రులు, పుత్రికలు, భార్యలు, గృహాలు, పొలములు ఇవన్నీ మన శరీర సౌఖ్యం కోసం వచ్చినవే. దీనిని మించింది ఏదీ లేదు. నా రెండవ కుమార్తెను ఎవడు ఎక్కువ ధనం ఇస్తే వాడికే ఇచ్చి పెళ్లి చేస్తాను. నీ పని నువ్వు చూసుకో అని ఆ మునిని తిరస్కరించి పంపించి వేశాడు. కొంతకాలానికి ఆ రాజు మరణించాడు. యమదూతలు అతనిని యమలోకానికి తీసుకుని పోయి చిత్ర విచిత్ర నరకములలో వేసి బాధించారు. వానినే కాక వాని 7 తరాల పూర్వులైన పితరులను కూడా నరకములో పడవేసి బాధించారు. సువీరుని వంశమువాడే శృతకీర్తి అని ఒకడు కలడు. అతడు 100 యజ్ఞములు చేసి ధర్మపరుడై రాజ్యపాలన చేస్తున్నాడు. మరణానంతరము స్వర్గమునంది సుఖపడవలసిన అతడు సువీరుని పాపకృత్యముతో నరకమునకు పోయి యమధర్మరాజును చూసి, నేను పాపములేమీ చెయ్యలేదు కదా, పుణ్యములే చేశాను, నాకు ఈ నరకమేల కలిగింది అని అడుగగా యముడు, రాజా, నీ వంశములో పుట్టి దురాచారుడైన సువీరుని వల్ల నీకు ఈ దుర్గతి కలిగింది. అతడు కన్యా విక్రయం చేసి మహాపాపం చేశాడు. పుణ్యలోకాలలో నివసిస్తున్న వాని పితరులు కూడా నరకములో పడిపోయారు. అంతేకాదు, ముందు ముందు వారు నీచ జన్మములు ఎత్తబోవుచున్నారు. సువీరుని రెండవ కూతురు భూలోకములో తల్లి వద్ద పెరుగుతోంది. నా అనుగ్రహముతో నీవు భూమి మీద ఉన్న వారి దగ్గరకు వెళ్ళు. అక్కడ వేదవేత్తలైన మునులు ఉన్నారు. వారి ఉపదేశములను పాటించి నీవే ఒక యోగ్యుడైన వరుని చూసి కార్తీక మాసములో కన్యాదానం చెయ్యి. మీ వంశము వారికి ఈ నరకం నుండి విముక్తి కలుగుతుంది. రాజా, మరొక్క మాట విను. ఎవరికైనా దానమిచ్చుటకు కూతురు ఉండనప్పుడు ఒక పేద విప్రుని కుమార్తె పెండ్లికి ధనమును ఇవ్వాలి. అదీ కాకపోతే ఆడపిల్లలు లేనివాడు 2 పాడి ఆవులనిచ్చి తన బంధువుల పిల్లను తెచ్చుకొని కన్యాదానం చెయ్యాలి. ఇలా కార్తీక మాసమున కన్యాదానం చేస్తే అతని వంశమునందలి పితరులందరూ నరకము నుండి పుణ్యలోకాలకు వెళ్తారు అని చెప్పగా విని శృతకీర్తి నర్మదా నదీ తీరమునకు వచ్చి యోగ్యుడైన వీరుని చూసి కార్తీక శుద్ధ విధియనాడు సువీరుని రెండవ కూతురుకు పెండ్లి నిశ్చయించి కన్యాదానం చేశాడు. అంతేకాక అతడు 10 మంది కన్యలను గోవులనిచ్చి దత్తత తీసుకొని వారిని 10 మంది బ్రహ్మచారులకిచ్చి వివాహం చేశాడు. ఆ పుణ్యం చేత శృతకీర్తి సువీరులే కాక అతని పితరులు అందరూ నరకము నుండి స్వర్గమునకు వెళ్ళి ఆనందించారు. కన్యా వివాహమునకు ధన సహాయం చెయ్యలేని వారు మధ్యవర్తులుగా ఉండి సంబంధములు కుదిర్చి పెళ్లి చేయుటకు సహకరించినా ఇలాంటి పుణ్యమే లభిస్తుంది. ఇన్ని పుణ్యకార్యములు చేస్తూ కార్తీక మాస వ్రతమును ఆచరించువాడు విష్ణు సాయుధ్యమును పొందును. కార్తీక పురాణము 13వ అధ్యాయము సంపూర్ణము. కార్తీక పురాణము తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.